2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ ఉన్నారు సార్. ఎందుకు రేవంత్ అలా అంటున్నారు? రేవంత్ వ్యూహం ఒకటి, రేవంత్ స్వభావం అది. ఆయన ఆస్పిరేషనల్ పొలిటీషియన్. ఇప్పుడు అందులో కూడా అన్నారు కదా, నాకు 2007లో మేము ఇద్దరం కలిసి శాసనమండలి ఫస్ట్ టైం ఎలక్ట్ అయ్యాం. ఆయన జెడ్పీటీసీ నుంచి తర్వాత లోకల్ బాడీస్ ఎమ్మెల్సీగా అయ్యాడు, నేను గ్రాడ్యుయేట్స్ నుంచి ఎమ్మెల్సీ అయ్యాను. ఆయన కూడా ఇండిపెండెంట్ గెలిచాడు. అప్పుడు మా ఇద్దరు సీట్లు కూడా లాస్ట్ బెంచే. అందుకే రేవంత్ కలిసినప్పుడల్లా సార్ మా క్లాస్మేట్, మా బెంచ్ మేట్ అంటుంటాడు. సో అందువల్ల అప్పుడు నాతో అనేవాడు, చాలాసార్లు అన్నాడు, నాతో అందరితో అన్నాడు, నాతో కూడా అన్నాడు, నేను సీఎం అయితే అన్నా అన్నాడు. అంటే సీఎం ఎట్లయితావయ్యా, తెలుగుదేశంలో ఉన్నాడు, ప్రాంతీయ పార్టీలు, మీ నాయకుని తర్వాత కావాలంటే లోకేష్ అవుతావు, నువ్వెట్లయితావు అన్నా. నేను లేదన్నా, నాకు అది తెలియదు సార్, ఏదో ఒకటి నేను ఒక రోజు రాష్ట్రానికి సీఎం అవుతా అన్నాడు. ఆ లక్ష్యంతో పనిచేశాడు, సీఎం అయ్యాడు, దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆయన అఖిల నిశ్చితున్న నాయకుడు. ఇప్పుడు ఆయన ఏకంగా మరి పిఎంఏ టార్గెట్ పెట్టుకున్నట్టున్నాడు. రాహుల్ గాంధీ తర్వాత పిఎం అవుదాం అనుకున్నాడేమో, లేదా డిప్యూటీ పిఎం అవుదామేమో రాహుల్ గాంధీ అనుకున్నాడేమో. అందువల్ల జాతీయ రాజకీయాల్లోకి వెళ్తా అంటున్నాడు. ఇది ఆస్పిరేషనల్ పొలిటీషియన్. ఈ ఆస్పిరేషనల్ పొలిటీషియన్స్ కి ఏంటంటే అర్జున్ టైప్ వీళ్ళంతా. వీళ్ళకు ఒక్క కన్ను గుడ్డు మాత్రమే కనబడుతుంది, ఇంకేం కనబడదు వీళ్ళకి. సో దాన్ని కొట్టడమే ఇక వీళ్ళ లక్ష్యం. ఇప్పుడు మీకు ఈ ఆస్పిరేషనల్ పొలిటీషియన్ స్వభావం. సో మధ్యలో ఎవరు అడ్డం వచ్చినా వాళ్ళు ఆగరు. సో అది మొదటిది. రెండవది, ఆస్పిరేషనల్ పొలిటీషియన్ ప్రజలు కూడా లైక్ చేస్తారు. రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చిందా క్రేజ్ అంటే బికాస్ ఆఫ్ హిజ్ ఆస్పిరేషన్. మోడీకి ఎందుకు వచ్చిందా క్రేజ్? బికాస్ ఈజ్ అన్ ఆస్పిరేషనల్ పొలిటీషియన్. సో రాజకీయంగా సన్యాస లక్షణాలు ఉండకూడదు కదా, ఏమున్నది సర్వస్వంగా పరిత్యాగం అని. సో ఆస్పిరేషనల్ లీడర్షిప్ ను ప్రజలు లైక్ చేస్తారు. ఎందుకంటే ఈ జనరేషన్ ఆస్పిరేషనల్, జెన్జీ, యంగర్ జనరేషన్. ఈ చూసినోడు ఏమన్నా చూడరా అట్లుండాలి లీడర్ అంటే, నేను మా ఢిల్లీలోకి వెళ్తా అంటున్నాడు అని. అది రెండవ. మూడవది ఏంటి అంటే తన ప్రత్యర్థులకు ఒక రకంగా డిసెంట్ వాయిసెస్ ఆపేయడం. మీరు మర్చిపోండి, మీరు నా దగ్గర పుల్ల పెట్టడం ఆపండి, నువ్వు ఏం చేసినా నేను 2034 వరకు ఉంటా, మీరు ఎవరైనా కావాలనుకుంటే 2034 తర్వాత ఆలోచించుకోండి అని. అందువల్ల 2034 లోపలే సీఎం కావాలనుకున్న వాళ్ళే పోటీ. మిగతా వాళ్ళు ఎవరు తర్వాత చూసుకున్నాలే, రేవంత్ రెడ్డి వెళ్ళిపోయినాక ఈ లోపల మంత్రి పదవి అనుభవించుకున్నాలే అనుకోవచ్చు. సో అందువల్ల ఇంటర్నల్ డిసెంట్ ను తనకేమైనా ఉంటే దాన్ని తీయడానికి. నాలుగవది, ఓటర్లకు కాన్ఫిడెన్స్ ఇవ్వడం. ఎందుకంటే ఎన్నికలు ప్రెసిడెన్షియల్ అయిపోయాయి, నాయకుని చూస్తే ఓట్లు వేస్తున్నారు. చలో రేవంత్ రెడ్డి చుట్టూ ఆ రకమైన రాజకీయాలు నడపడం. ఎందుకంటే మీకు 2000 లోక్నీతి సిఎస్డిఎస్ స్టడీ కూడా కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా ఎమర్జ్ అయినాకనే మీ కాంగ్రెస్ పార్టీ గెలవడం సాధ్యమైంది. అందుకే కేసీఆర్ కు 30% అబౌవ్ ఉండే అప్పటికి, రేవంత్ రెడ్డి కూడా 22% వరకు వచ్చింది. సో అందువల్ల రేవంత్ రెడ్డి ఆ రకంగా ప్రజలకు ఒక గట్టి సందేశాన్ని, సంకేతాన్ని ఇచ్చి తనకు అనుకూలంగా మ్యాండేట్ తెప్పించుకోవడం నాలుగవది. ఐదవది, హైకమాండ్ లో కూడా చూడండి ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాడు, మీకు సీఎం అవుతానంటున్నాడు అని. ఆరవది, ప్రతిపక్షాల్లోనూ రాజకీయ ప్రత్యర్థుల్ని ఒక రకంగా డీలా చేయడం. అంటే తన కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసి కాంగ్రెస్, బీజేపీ వీళ్ళందరూ అనుకుంటున్న, బీజేపీ, బీఆర్ఎస్ మనకి ఎట్లా అనేటువంటి ఒక టెన్షన్ పుట్టించారు, డిమారలైజింగ్ ద అపోనెంట్. ఈ 6 లక్ష్యాలతో రేవంత్ రెడ్డి పదే ఒక్కసారి కాదు అనేక సార్లు అంటున్నాడు కదా 2034 వరకు నేనే ఉంటానని. ఆయన ఉంటాడా లేదా అనేది ప్రజలు నిర్ణయించాలి, పార్టీ నిర్ణయించాలి, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించాలి, చాలా ఉంటాయి. బట్ ఆ రకమైన కాన్ఫిడెన్స్ తో పోతున్నాడు. ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ ఉంటే మనం కాదనో అవుననో అన్న జడ్జిమెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ జడ్జిమెంట్ ప్రజలు ఇస్తారు, మనం కాదు కదా. ఇక